ఆ సాయినాథుడు దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం. ఈ దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం ఎందుకు వచ్చిందో ఒక క్షణం స్మరిద్దాం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మికత కాబట్టి పూర్ణుడైన భగవద్గురుడైనటువంటి గురువును ఆశ్రయించడం తప్పనిసరి చెప్తున్నారు. భగవద్గీతలో చెప్పినటువంటి అనేక ఇతర ధర్మాల విషయంలో మాత్రం ఒక ధర్మం యొక్క విలువ చెప్పడం, అట్లా కాకపోతే ఉండే నష్టం సూచించడం, ఈ రెండు చెప్పాక కృష్ణుడు మాటిమాటికి ఏం చెప్పాడంటే, మంచి చెడ్డ రెండు నేను చెప్పాను కనుక ఆలోచించుకుని నీకు ఏది కావాలో చేసుకో, ఏది తథాస్తు. నీకు ఇదంతా విన్నాక నీకు ఏమనిపిస్తే చేసుకో, మనస్ఫూర్తిగా మంచి చేద్దామనిపిస్తే చేసుకో, తిరిగి చేద్దామనిపిస్తే చేసుకో, దాని ఫలితం నువ్వే ముందు, దీని ఫలితం నువ్వే ముందు, ఈ సంవత్సరం చేసుకో. కానీ ఒక్క విషయం మాత్రం చివరిలో గట్టిగా నొక్కి చెప్పినట్టుగా అవుతుంది. మనకి 4వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో పూర్ణుడైన భగవద్గురుడైన గురువును శరణు పొందు, సేవించు, ఈ సందేహాన్ని కూడా చేయడంతో అడిగి జ్ఞానం సంపాదించే వారి దగ్గర అనే శ్లోకంలో మాత్రం ఎలా ఇష్టం ఉంటే అలా చేయమని చెప్పడా, తప్పకుండా ఇలా చేయండి. అంటే భగవద్గురు అనదగినటువంటి ఆ గురువును ఆశ్రయించడం అనేది తప్పనిసరి అని కృష్ణుడు చెప్పారు.